అండ్ రాజకీయం అంటే ఇప్పుడు వరకు మనం చూస్తున్నాం సార్, రాజకీయంలో డెవలప్మెంట్, మన థాట్ ప్రాసెస్, ప్రజలతో మనం ఏ విధంగా మమేకమై ఉంటాం, ఇవన్నిటితో పాటు ఇప్పుడు పాలిటిక్స్ కొంచెం మారిపోయినాయి సార్ కొన్ని సంవత్సరాలుగా. ఎవరు ఎంత పైసలు ఇస్తారు, మనీ పాలిటిక్స్, నోటుకి ఓట్లు, అట్లా అయిపోయింది అన్నట్టు. సో మరి ఈ మనీ పాలిటిక్స్ గురించి మీరు మాట్లాడేది ఏంది, మీరు ఎంకరేజ్ చేస్తారా? చాలా బాధాకరం ఇది మనీ పాలిటిక్స్ అనేది. ఎందుకు బాధాకరం అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని కొంతమంది కార్యకర్తలు అదే జీవితం లాగా, అంటే నాకు తెలియని పిచ్చి పాపం, వాళ్ళ లైఫ్ వాళ్ళ బిజినెస్లు అన్నీ వదులుకొని ఇదే పనిగా తిరిగి కష్టపడతా ఉంటారు. ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి డబ్బుమయం అయిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసినాయి. ఇవి ఒక్క రోజులో పోతాయని నేను అనుకోను. బట్ నేను వచ్చిన ఈ రాజకీయాల్లోకి రావడంలో వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ కూడా ఇలాంటి వాటిని ఒక స్ట్రక్చరల్ చేంజెస్ని తీసుకురావడంలోనే నా పాత్ర ఉంటుంది. డెఫినెట్గా ఇవన్నీ పోవాలంటే 500 రూపాయల నోట్లు పోవాలి, 200 రూపాయల నోట్లు కూడా తీసేయాలి. 100 రూపాయల కంటే ఎవరికి అవసరం లేదు. ఎంటైర్ డిజిటలైజేషన్ రావాలి. అవినీతి అధికారులు కానీ మొత్తం అది కూడా విల్ పవర్ ఉన్న నాయకుడు ఉంటే మ్యాక్సిమం 3 monthsలో మనీ పాలిటిక్స్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ హార్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ హార్డ్. దాన్ని వచ్చే విధంగా మేము ఫైట్ చేస్తాం పార్లమెంట్లో కానీ ఇంకో విధంగా కానీ.